సార్ 'హరిహర వీరమల్లు' గురువారం రిలీజ్ అయితే ఏపీలోని బుధవారమే 9 షో పెట్టేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే తెలంగాణలో ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? లేదంటే వీళ్ళు అడగలేదంటారా? అడుగుండ్రమ్మా. ఇప్పుడు అసలు అది నెంబర్ ఆఫ్ షోస్ అక్కడ అడిగారు. ఆయన డిప్యూటీ సీఎం కనుక హీరో కనుక అడిగారు. ఇమీడియట్గా అడగగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు. ఇక్కడ అడుగుండరు. ఎందుకంటే ఇక్కడేమో చెప్పారు నో బెనిఫిట్ షోలని అసలు అన్నారు. మళ్ళీ తర్వాత ఇచ్చారు ఒకటారా సినిమాకి. ఇక్కడంతా ఈ ప్రభుత్వం నిలకడలేని ప్రభుత్వం కదా. నిన్న ఒక మాట అంటే ఇవాళ అదే రేవంత్ రెడ్డి డమ్ డూమ్ డకర్ అన్నాడు. అసలు బెనిఫిట్ షో లేయటానికి లేదు, అది లేదు, అది అన్నాడు. మా నెక్స్ట్ మంతే ఎవరో వెళ్ళి అడిగితే దిల్ రాజు వెళ్ళి అడిగితే మళ్ళీ ఇచ్చాడు. సో వాళ్ళకి నిలకడలేదు ఈ ప్రభుత్వం. అడగలేదు. వాళ్ళు అడిగి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చీఫ్ మినిస్టర్ అడగాలని కోరుకున్నాడేమో ఆయనకి అలాంటివన్నీ ఉంటాయి. కనుక అదర్ పవన్ కళ్యాణ్ అడగలేదు. మనం ఎందుకు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ ఏం రత్నం వెళ్ళి కలుస్తాడు. ఏం రత్నం కొంచెం పద్ధతి గలాడు. అంటే ప్రొడ్యూసర్గా స్టాండర్డ్ ఉన్న మనిషి కదా. అనేక పెద్ద పెద్ద హిట్ సినిమాలు తీసాడు కర్తవ్యం కాడి నుంచి కూడా. సో ఆయన వెళ్ళి అడుగుండ్రు. అడగటం ఎందుకు అనుకున్నాడో ఏమో. అడిగి వాళ్ళు లేదంటే ఎవరికి ఇవ్వలేదు మీకు ఎలా ఇస్తామని అంటే అందుకని పుష్ప బెనిఫిట్ షో అయినప్పుడే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనేసి మళ్ళీ తెలంగాణలో అడగొద్దు అవసరం లేదు అన్నట్టుగా ఏమన్నా డిసైడ్ అయ్యారు? ఇచ్చాడుగా. ఇప్పుడు పుష్ప తర్వాత యువనం అన్న మనిషి 2 నెలల్లోనే మళ్ళీ ఇంకో సినిమాకి ఇచ్చాడు బెనిఫిట్ షోకి. ఇచ్చాడు రేట్లు పెంచుకుంటానికి. దీనికి వీళ్ళు అడిగుండరు. అడగాలి అంతే. అప్రోచ్ అడిగుండరు. అడిగితే ఇస్తారు. అడిగితే ఇవ్వకుండా ఎందుకుంటారు? వాడికి ఇచ్చింది మాకెందుకు ఇవ్వలేదు అని అడుగుతారు కదా. వీళ్ళు అడిగుండరు. వద్దనుకున్నారో లేదా ఎందుకు అనుకున్నారో ఏమిటో అడుగుండరు. అంతే. అడిగితే ఇవ్వకుండా ఎందుకు? ఆంధ్రాలో అడగకుండా కూడా ఇస్తారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం కదా. అడగకుండా బెనిఫిట్ షోల వల్ల టికెట్లను బ్లాక్లో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వటమ్మా. అందుకని గతంలో మేమందరం పోరాడాం. బెనిఫిట్ షోలు వద్దు, రేట్లు పెంచుకోవడానికి సినిమాకి వాడు హక్కు ఖర్చు పెట్టాడు. సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టాడు అయితే అది వాస్తవం. అయితే ఉన్న రెమ్యునరేషన్లకు హీరోకి, హీరోయిన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, కెమెరామెన్కి కోట్లు ఇచ్చేసేసి మా 100 కోట్లు సినిమా అయిందంటే కాదు. 80 కోట్లు రెమ్యునరేషన్లు, 20 కోట్లు సినిమా ఖర్చు పెట్టి మేము 100 కోట్లు అంటే కుదరదు. సినిమాకి 100 కోట్లు ఖర్చు పెడితే రెమ్యునరేషన్స్ కాకుండా సినిమాకి 100 కోట్లు ఖర్చు పెడితే ఖర్చు పెట్టారు కనుక వాళ్ళకి 4 వారాలు 2 వారాలు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ అని అంది. ఇప్పుడు అది కూడా తొంగలో తొక్కేశారు. అది రేట్లు లేదు, ఏమీ లేదు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఎవడుకుంటే వాడు తెచ్చుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్లాక్లో ఒక టికెట్ అమ్మితే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. మరి ఇది బెనిఫిట్ షోలని 100 రూపాయలు 300 రూపాయల టికెట్ 3000కి 2000కి అమ్ముతూ ఉంటే మరి ఇది బ్లాక్లో అమ్మడానికి పర్మిషన్ ఇవ్వటమే కదా. అది ప్రభుత్వాలకి తెలియాలి. ఇలాంటి అనైతికమైన చర్యలు, అనైతికమైనది ఎవరు వాళ్ళు అడిగారు, హీరోలు అడిగారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చి అడిగారు కనుక పెద్ద ప్రొడ్యూసర్లు అడిగితే అనైతికమైంది ఇచ్చేస్తా పర్మిషన్. చాలా దౌర్భాగ్యం అది ఇస్తే ఇవ్వకూడదు. ఆ బెనిఫిట్ షోలు అనేది కరెక్ట్ కాదు. ఆ 4 వారాలు 2 వారాలు రేట్ వాళ్ళు కనుక నిజంగా 100 కోట్ల సినిమా ఖర్చు పెట్టింది ప్రూవ్ అయితే రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు అంతే. అంతే తప్పితే బెనిఫిట్ షోలు ఏంటమ్మా. ఉన్నాయి బెనిఫిట్ షోలు చూపించుకొని బ్లాక్లో అమ్మటమే. అది బలవంతంగా బ్లాక్లో అమ్మటం కదా. అఫీషియల్గా బ్లాక్లో అమ్మటం. థియేటర్ దగ్గర బ్లాక్ అమ్మితేనే బ్లాక్లో టికెట్ అని కొట్టడం, పోలీసులు లాక్కెళ్ళటం చేస్తారు. ఇది మరి ఇదేంటిది? ఏదో అనైతికమైన చర్యలు కర్మ అంతే. ఈజీగా అయిపో అంతే అంతే. అడగడం అహంకారం అని ఎందుకు అంటారమ్మా? అభిమానం అనండి. అహంకారం ఎందుకు అవుద్ది? అభిమానం ఎందుకు? మనం వెళ్ళి అడిగి కాదన్నాడు అనుకో అదొక ఇష్యూ. ఆంధ్ర డిప్యూటీ సీఎం సినిమాకి తెలంగాణ సీఎం మోకాలడ్డు అని ఇవన్నీ వస్తాయి. ఇలాంటి అవకాశాలు ఎందుకు? వద్దనుకుని ఉండొచ్చు కదా.